హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు పాయా చేద్దాం అనుకుంటున్నానండి. కాళ్ళు తీసుకొచ్చాను, ఇవి కడిగి క్లీన్ చేసుకోవాలి. దాంట్లో తోటకూర కూడా వేద్దామని కొంచెం తోటకూర, కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. ముందుగా ఇవి కడిగి పెట్టుకుంటామండి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఆకుకూర కూడా ఒలిచి పెట్టుకున్నాను. ఇది మన తోటలోదే ఆకుకూర అండి. కొంచెం కరివేపాకు కుక్కర్లో వేసేసుకోవాలండి. ఇవి కుక్కర్లో వేసేస్తున్నాను. ఆకుకూర కూడా వేసేస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. సాల్ట్ కూడా వేసేస్తానండి. పసుపు పొడి కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి వేసుకోవాలండి. అంతా కలబెట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆకుకూర అంతా వేసి ఒకసారి కలబెట్టాను. ఇప్పుడు వాటర్ కూడా పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసి కలబెట్టేసానండి. వాటర్ పోసినాక మళ్ళీ ఇంకొకసారి కలబెట్టాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. 7-8 విజిల్స్ వచ్చిందాకా ఉడికించాలండి. కుక్కర్ పెట్టేశానండి. ఇంకా 7-8 విజిల్స్ వచ్చిందాకా అది ఉడకాలి. ఇప్పుడు వచ్చేసినాయండి. ఇంకా 4-5 వచ్చినాక ఆఫ్ చేసేస్తాను. ఆ విజిల్ వచ్చే లోపల ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ చేసుకున్నానండి. కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. కాళ్ళు ఉడికిపోయినాయండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మెంతులు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇంత దాంట్లో కొంచెమే వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తాను. ఇది కొంచెం వేగినాక టమాటా పేస్ట్ కూడా వేసేస్తానండి. ఇంకా కొంచెం వేగాలి. పాయాలో ఏంది తోటకూర వేస్తుంది, ఆకుకూర వేస్తుంది, కరివేపాకు వేస్తుంది అనుకుంటున్నారేమో. వేసుకోవచ్చండి, బాగుంటుంది. పాయలో కూడా ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు, రుచిగా బాగుంటుంది. కానీ ఇప్పుడు అవి ఉడికిన వాటర్ కొన్ని తీసి పక్కకు పెట్టుకుంటానండి. సపరేట్గా అవి నేను మా వారు తాగుతాము. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేస్తాను. చెక్క ఎలాచి కూడా వేసేస్తానండి. కొంచెం కారం పొడి కూడా వేస్తాను. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం వేగాలండి. వేగినాక కాళ్ళు తీసి దీంట్లో వేసుకుంటాము. ఇదిగో చూడండి, ఉడికింది. ఆకుకూర కూడా బాగా ఉడికిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ తీసి చిన్న కప్పుకి తీసి పక్కకు పెడతానండి. ఈ కప్పుకి తీసి పక్కకు పెట్టుకున్నానండి. ఈ సూపు వేడివేడిగా మనం తాగడం వల్ల కూడా చాలా మంచిదండి. వీక్లీ 1 టైం అయినా తాగాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు కాళ్ళు వేసేసుకుంటాము. కాళ్ళు వేసేసానండి. ఇది బాగా కొంచెం సేపు ఉడకాలి. అప్పటికే ఉడికిందండి. 8-9 విజిల్స్ వచ్చిందా ఉంచాను నేను.
ఈ పాయ వేడివేడిగా రాగి సంగట్లో కానీ దోశలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసుకుంటాము. ఓకే, అయిపోయిందండి. ఓకే అండి, గిన్నెకి సర్వ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.